నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో దేశం అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో డొమినికా ప్రజలు పడుతున్న బాధలను చూసి ఆ దేశ వాసుల మంచి కోసం చేసిన కృషికి గుర్తుగా ఈ పురస్కారాన్ని మోదీ అందుకోనున్నారు. భారతదేశం డొమినికా మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన అంకిత భావానికి గుర్తింపుగా కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తన అత్యున్నత జాతీయ పురస్కారం డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ ను ప్రదానం చేయనుంది. నవంబర్ 19 నుండి 21, 2024 వరకు గయానాలోని జార్జ్ టౌన్ లో జరగనున్న ఇండియా కారికామ్ సమ్మిట్ లో సందర్భంగా కామన్వెల్త్ ఆఫ్ డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ఈ అవార్డును మోదీకి ప్రదానం చేస్తారు. ఫిబ్రవరి 2021లో భారతదేశం డొమినికాకు 70,000 డోసుల ఆస్ట్రాజెనికా కోవిడ్-19 వ్యాక్సిన్ ని సరఫరా చేసింది. మరెన్నో వైద్య పరికరాలు కూడా భారత్ నుండి డొమినికాకు వెళ్లాయి. ఇవి అక్కడ కరోనా మహమ్మారిపై పోరాడడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆరోగ్య సంరక్షణ, విద్య, సమాచార సాంకేతికతలో డొమినికాకు భారతదేశం ఇచ్చిన మద్దతును ఆ దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ప్రపంచ స్థాయిలో వాతావరణ స్థితిస్థాపక నిర్మాణ కార్యక్రమాలు, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో మోదీ పాత్రను గుర్తించి ఈ అవార్డును అందజేస్తున్నారు. ప్రధాని మంత్రి మోదీ డొమినికాకు నిజమైన భాగస్వామిగా ఉన్నారని, ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంక్షోభ సమయంలో తమకు అండగా నిలిచారని డొమినికా ప్రధాన మంత్రి రూజ్వెల్ట్ స్కెరిట్ కొనియాడారు. ఆయన మద్దతుకు మా కృతజ్ఞతగాను, ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాల ప్రతిబింబంగా డొమినికా అత్యున్నతమైన జాతీయ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఇక పురస్కారాల పరంగా మోదీ అరుదైన ఘనత సాధించారు. వివిధ దేశాలు అందించే అత్యున్నత పౌర పురస్కారాలు పొందిన వారిలో మోదీ టాప్ లో నిలిచారు. ఇప్పటి వరకు ఆయన 14 అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు. సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనా, యుఏఈ, రష్యా, మాల్దీవులు, బహ్రెయిన్, అమెరికా, భూటాన్, రిపబ్లిక్ ఆఫ్ పలావ్, ఫీజీ, పాపువా న్యూ గినియా, ఈజిప్ట్, ఫ్రాన్స్ దేశాల అత్యున్నత పురస్కారాలను ప్రధాని మోదీ పొందారు. మరోవైపు ఆయనకు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలనే డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది.